ఇక పోచారం శ్రీనివాస్ రెడ్డి అయితే ఇంకా అధ్వానం అండి. ఆయన ఫోటో కూడా చూపిస్తా ఊరి. పోచారం శ్రీనివాస్ రెడ్డి చూడురి. ఈ పెద్ద మనిషి కూడా, ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి కూడా ఈయన కూడా కాంగ్రెస్ పార్టీలో పోయినటువంటి వ్యక్తే కదా. సో మరి ఎట్లా నేను కాంగ్రెస్ పార్టీలో పోలేదని చెప్పి ఎట్లా చెప్తున్నాడు? ఈ చూడండి, పోచారం శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ ఇంటికి రేవంత్ రెడ్డి పోయి కండువా కప్పిండు, బొకే ఇచ్చిండు, సిగ్గు శరం అంతా గాలికిడిచిపెట్టిరు ఎమ్మెల్యేలు, పార్టీ మారినటువంటి వ్యక్తులు. బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారండి. ఇంకా మేము బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పి పచ్చి అబద్ధం చెప్పే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన మాటలకు కేసీఆర్ రియాక్షన్ ఇచ్చిండు, కేసీఆర్ స్పందించిండు. కేసీఆర్ వర్షన్ ఏంటంటే, ఆల్రెడీ గతంలోనే పార్టీలోకి జాయిన్ కాకంటే ముందు ఎమ్మెల్యేలకు చెప్పినట్ట కేసీఆర్. 2023 డిసెంబర్ అయితే ఆయన ఫిబ్రవరిలో చెప్పిండట, ఇప్పుడు ఎవరైనా పార్టీ మారాలనే ఆలోచన ఉంటే మళ్ళీ నా పార్టీలోకి రానియా అని చెప్పిండట చాలా క్లియర్ కట్గా. ఎవరైనా పార్టీ మారాలనుకుంటే, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో పోవాలనుకుంటే మళ్ళీ నేను మాత్రం నా పార్టీలోకి తీసుకోను, ఒక్కసారి నన్ను కాదని బయటికి పోతే మళ్ళీ లోపలికి వచ్చి ఉండదు అని చెప్పి కేసీఆర్ చాలా క్లియర్ కట్గా చెప్పిండు. ఈరోజు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలలో 2-3 ఎమ్మెల్యేలు ప్లేట్ ఫిరాయించి కొంతమంది మాట్లాడుతున్నారు, చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? కేటీఆర్ని కలవడానికి, హరీష్ రావుని కలవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కేటీఆర్, హరీష్ రావు యాక్సెప్ట్ చేస్తలేరు. కేసీఆర్కి కొంతమంది లీడర్లు చెప్పారట, సార్ మన పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి పోయినటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ రానికి రెడీగా ఉన్నారు, తీసుకుందామా అంటే కేసీఆర్ గెట్అవుట్ అన్నాడట. నో ఛాన్స్, అస్సలు 1% వద్దు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అట్లనే ఉండాలా, ఉప ఎన్నికలు రావాల్సిందే, మళ్ళీ మనం పోటీ చేయాల్సిందే, మనం ఏందో చూపించుకోవాల్సిందే. ఆ ఎమ్మెల్యేలు మళ్ళీ మనకు వద్దు. ఇప్పుడు పోయినోడిని మళ్ళీ తీసుకున్నాం అనుకో, రేపటి రోజు ఇంకా 10 మంది పోతారు, ఏమా కేసీఆర్ సార్ మళ్ళీ తీసుకుంటాడని చెప్పి మళ్ళీ 10 మంది వస్తారు. బుద్ధి రావాలి, ఒకసారి పోతే అటే, మళ్ళీ అవసరం లేదు తీసుకోవడం అని చెప్పి కేసీఆర్ చెప్పిండు అనేది కొంత వినబడుతున్న చర్చ.